నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు శ్రీ తిరుమల ఫార్చ్యూన్ అనే హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈఏపీఎల్ అనే హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ డెవలప్ చేసేటువంటి కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి తుక్కుగూడ. ఈ తుక్కుగూడ అన్నటువంటి ఏరియా గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ సౌత్ హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ చేసి బాగా డెవలప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ గుడకంగా ఇది చాలా నియర్ బై ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్, ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నది మన దగ్గర ఎవరైతే సేల్స్ మేనేజర్ ఉన్నారో సార్ దగ్గర క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ 3 BHK లేదా 4 BHK అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో మీరు హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది మా ఛానల్ తరఫున వ్యూవర్స్కి అందిస్తున్నందుకు చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి డీటెయిల్గా మీ గుడ్ నేమ్ చెప్తూ మన కంపెనీ డీటెయిల్స్ అనేది చెప్పండి. సార్ నా పేరు నరసింహ గర్షకోట. ఓకే. నేను ఈఏపీఎల్ కంపెనీలో వన్ ఆఫ్ ద మార్కెటింగ్ డైరెక్టర్ను. ఓకే. సో ఇప్పుడు మీకు హైరైజ్ అని చెప్పాను గేటెడ్ కమ్యూనిటీ. ఇది అల్ట్రా లగ్జరీ ప్రీమియం ప్రాజెక్ట్. ఓకే. ఇది మేము 2.4 acres లో డెవలప్ చేస్తున్నాం. ఇది మొత్తం మాకున్న సైట్ యాక్చువల్లీ ఏంటంటే 5 ఎకరాల 5 గుంటల సైట్. ఇది మొత్తం టోటల్ సైట్. ఓకే. సో మేము ఫస్ట్ సింగిల్ టవర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మీరు చూస్తున్న టవర్ అయితే ఉందో అది 2 ఎకరాల 4 గుంటలు ఆ టవర్. సో అందులో వచ్చేసి మీకు ఫ్లాట్స్ అన్ని కూడా 3 BHK అండ్ 4 BHK మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. ఇది యాక్చువల్లీ ఫ్లోర్కి 15 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్ మేము. ఓకే. మీకు 15 ఫ్లాట్స్లో ఒకటి మాత్రం 4 BHK ఉంటుంది. మిగతా అన్నీ కూడా మీకు ఎస్ఎఫ్టీస్. ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్టీ చూస్తే 1683 నుంచి 2943 ఎస్ఎఫ్టీస్ వరకు ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు నేను ఇంకొక విషయం ఏం అడగాలంటున్నానంటే ప్రాజెక్ట్లో వచ్చేసి మీరు 4 BHK 3 BHKతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే 4 BHK మాత్రం ఫ్లోర్కి ఒక యూనిట్ వస్తుంది. రెస్ట్ ఆఫ్ అంటే అదర్ 14 యూనిట్స్ టోటల్గా 3 BHK వస్తున్నది. ఇక్కడ వచ్చేసి మీరు HMD అండ్ రేరా అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది కదా. ఒకసారి మన కంపెనీ గురించి, ఈఏపీఎల్ గ్రూప్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది, ఇప్పటివరకు ఎన్ని సిటీల కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది, ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారన్న విషయం చెప్పండి సార్. మన ఈఏపీఎల్ అంటే యాక్చువల్లీ ఈఏపీఎల్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంజనీర్స్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఇది బెంగళూరు అండ్ హైదరాబాద్లో గత 20 సంవత్సరాలు 26 సంవత్సరాల ప్లస్ ఎక్స్పీరియన్స్తోని వీళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనుభవం ఉంది. ఓకే. బెంగళూరులో ఒక 25 ప్రాజెక్టులు ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. ఓకే. ఇప్పుడు మన హైదరాబాద్లో వచ్చి 22 ప్రాజెక్టులు ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఓకే. 23వ ప్రాజెక్ట్ ఇది. ఓకే. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి ఇంకా. ఓకే. రైట్. ఇదేంటంటే మీకు నాగోల్ ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఇంతకుముందు 8 acres ప్రాజెక్ట్ చేసాం. ఓకే. అది మల్లాపూర్, నాచారం మల్లాపూర్లో. అంటే ఈఏపీఎల్ ఎక్కడ కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈఏపీఎల్ అనేది ఏంటంటే ఎక్కడైనా ఎగ్జాంపుల్ మాకు 2030 వరకు రేరా ఉందనుకోండి. ఓకే. మేము 2028 ఎండింగ్కో లేదంటే 2029 డిసెంబర్కో మ్యాక్సిమం ఇచ్చేస్తాం. అంటే మీకు ఓసీ కంటే ఓసీ అయితే మీకు మేము రేరా అప్రూవ్ చేసాము దానికంటే ముందే ప్రాజెక్ట్ అనేది ట్రై చేస్తాం మేము. అంటే ప్రాజెక్ట్ కంప్లీషన్ డేట్ కంటే బిఫోర్ మీరు హ్యాండ్ ఓవర్ ఇస్తామని చెప్తున్నారు. 100%. సో అంటే కమిట్మెంటెడ్ గా వర్క్ చేసి ఇస్తున్నారు. 100%. అండ్ మీరు ఎలాంటి క్వాలిటీ వాడుతున్నారు విషయం కూడా చెప్పండి సార్. మీకు క్వాలిటీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మా క్వాలిటీ మీకు ఆల్రెడీ చూసి ఉంటారు. ప్లస్ మళ్ళీ కూడా చెప్తాను, నేను ఎక్కడ కూడా ఇన్ బ్రాండెడ్ ఐటమ్స్ ఏది వాడము. ఓకే. అన్ని బ్రాండెడ్ వాడతాం. బ్రాండెడ్ మీరు ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసుకోండి. బ్రాండెడ్ మెటీరియల్ వాడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 26 years నుంచి మార్కెట్ లో ఉన్నారు. అంటే దానికే మీరు చెప్పవచ్చు ఇన్ని సంవత్సరాలుగా మార్కెట్ లో ఉన్నారంటే క్లియర్ అర్థమవుతుంది. అంటే బ్రాండెడ్ క్వాలిటీ ఆన్ టైం డెలివరీ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు మార్కెట్ లో ఉండగలుగుతాం. కమింగ్ టు ద మన ప్రాజెక్ట్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎమ్యూనిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తాం చెప్పండి సార్. ఎమ్యూనిటీస్ అంటే మీకు యాక్చువల్లీ ఏంటంటే 20 ఇప్పుడు మీకు ముందు చెప్పిన టవర్ ఏదైతే ఉందో 2 ఎకరాల 4 గుంటలు అని చెప్పా కదా. ఓకే. దాంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ సార్. యాక్చువల్లీ అంటే మీకు ఎమ్యూనిటీస్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తున్నాం మొత్తం కూడా. ఓకే. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్ 15,000 SFT బ్యాంకెట్ హాల్ ఇస్తుంది సార్. ఓకే. ఓకేనా. ఓకే. మీకు స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఓకే. అండ్ ఇండోర్ జిమ్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, స్పా ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఇది కాకుండా మీకు అవుట్డోర్ ఉన్నాయి కొన్ని. ఎగ్జాంపుల్ మీకు బాస్కెట్ బాల్స్ కావచ్చు, క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, అంపీ థియేటర్ కావచ్చు, ఇవన్నీ అవుట్డోర్స్ ఇచ్చినాం. 60% ఓపెన్ స్పేస్ ఉంటుంది. 40% మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే. 3 BHK మీరు యూడిఎస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 30 గజాల నుంచి 52 గజాల వరకు ఇస్తున్నాం సార్. ఓకే. యూడిఎస్ మీకు
తుక్కుగూడ లొకేషన్లో 60 నుంచి 70 వేల రూపాయలు గజానికి ఉంది కాబట్టేసి ఇక్కడ సార్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో 3 BHK కావచ్చు లేదంటే 4 BHK ఆల్మోస్ట్ మనకి 30 స్క్వేర్ యార్డ్ అంటే ఇది మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఉన్నటువంటి రేట్ కంటే కూడా ఇంకొక 10% 20% అడిషనల్గా ఉంటుంది. దట్టు ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి 150 రన్నింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇక్కడ శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి అయితే జంక్షన్ ఉందో ఈ సిటీ సంబంధించినటువంటి జంక్షన్ నుంచి ఇక్కడ వరకు కేవలం 800 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే తుక్కుగూడకు సంబంధించినటువంటి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ ఉంటుందో అక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది చెప్పండి. మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇది మీరు ఎక్కడ నిలబడరు ఈ ప్రాజెక్టు ఎగ్జిట్ 14. ఓకే, ఎగ్జిట్ 14 తీసుకుంటే ఎగ్జిట్ 14 నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. ఓకే, మీరు మీటర్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. మా శ్రీశైలం హైవేకి ఓన్లీ 800 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రం ఉంటాం. ఇంకోటి నా ముందుగా మీ రోడ్ అని చెప్పాను కదా, ఈసిటీ రోడ్ అని చెప్పాను మీకు. అవును, ఈసిటీ గేట్ మనకి ఎగ్జాక్ట్లీ అది కూడా సేమ్ ఇక్కడ నుంచి 400 to 500 మీటర్లో ఉంటాం, డిస్టెన్స్లో ఉంటాం. ఇక్కడ వచ్చేసి సార్ ఇప్పుడు మీరు హై రైజ్ కడుతున్నారు. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ తుక్కుగూడ ఏరియాలో చూసుకున్నట్లయితే చాలా హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. కొంతమంది ఆల్రెడీ పొజిషన్స్ కూడా ఇచ్చారు. దాంతోపాటు చాలా విల్లా కమ్యూనిటీస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి కమ్యూనిటీస్ గురించి ఎగ్జాంపుల్గా చెప్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి రానున్నటువంటి 6 months నుంచి 1 year 2 yearsలో ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, పక్కన ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, దాంతో చెప్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సార్ ఇప్పుడు మీకంటే ఒకటే సార్, పోర్ట్ సిటీ పేరు ఒకటే కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం మనం. ఓకేనా? ఇవన్నీ అంటే మీకు ఇవి కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు. TCS ఆదిపట్ల కావచ్చు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. ఫాక్స్కాన్ కావచ్చు ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. అంటే మీకు చెప్పేది ఇవన్నీ వండర్లా కావచ్చు ఇక్కడ నుంచి 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. ORRకి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో ఉంటాం మనం. మీకు ఫ్యూచర్ అంతా డెవలప్మెంట్ ఇది ఒకటే కాకుండా మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీశైలం హైవే అనేది యాక్చువల్ అందరికీ తెలిసి శ్రీశైలం హైవే ఒకటే, కానీ శ్రీశైలం హైవే ఒకటి కాదు. ఇంకోటి మనకి ఆల్రెడీ కొత్త రోడ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు ఆల్రెడీ. ఎక్కడికి 165 K అని చెప్పేసి నేషనల్ హైవే, అది కూడా ఇది మన తిరుపతి కనెక్ట్ చేస్తారు రోడ్. అది వయా కల్వకుర్తి అండ్ కొల్లాపూర్. మీకు ఐడియా ఉంటుంది, ఇది మా సోమశిల ప్రాజెక్టు. ఆ సోమశిల నుంచి రోడ్డు మన ముందు నుంచే పోతుంది. ఇంకొకటి ఇది కాకుండా నా ముందు కనిపించే రోడ్ ఏదైతే ఉందో 150 feet అని చెప్పే కదా, ఈ రోడ్డుని ఫ్యూచర్ సిటీ రోడ్ కనెక్ట్ చేస్తారు ముందు మా ఇక్కడ నుంచి మన దగ్గర నియర్లీ ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. తిమ్మాపూర్ విలేజ్ నుంచి అక్కడ నుంచి ముందు వెళ్తుంది రోడ్. ఇది ఎక్కడికి మీర్ఖాన్పేట వరకు వెళ్తుంది. ఎగ్జిట్ 13 నుంచి వెళ్ళి మీకు మీర్ఖాన్పేట వరకు మీకు ఫస్ట్ ఫేజ్ కింద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే రానున్న కొన్ని ఇయర్స్ తర్వాత అక్కడ ఏదైతే మీరు ఫ్యూచర్ సిటీ రోడ్ అని చెప్పారో ఒకసారి అవన్నీ అందుబాటులోకి వచ్చాయంటే ఈ రోడ్స్ అన్ని కూడా బిజీ అయిపోతాయి. 100% సార్. దాని ద్వారా ఇక్కడ నేను ఏమంటున్నా సార్ అంటే ఈ రోజు మీకు చెప్పేది లేదా మేము కావాలనో మీ ఇంకోటి సరే రియల్ ఎస్టేట్ ఇవాళ భూమా ఇంకోటి మనం మాట్లాడొద్దు దాని గురించి. సో ఇప్పుడు ఇల్లు కొనే వాళ్ళు ఎవరు ఎక్కడ ఆగట్లేదు. మీరు కొనండి, ఓపెన్ ఫ్లాట్స్ అది పక్కన పెడదాం. ఎగ్జాంపుల్ మాకు తెలియని విషయం మాట్లాడొద్దు. నేనేమంటానంటే ఓపెన్ ఫ్లాట్స్ ఇంకోటి చెప్పట్లేదు. కన్స్ట్రక్షన్ అనేది మీరు ఇవ్వాలి. చూడండి, మీరు రీసెంట్గా మొన్న చూసారు కదా ఒక ప్రాజెక్ట్, ఎంత 230 కోట్లు ఒక ఎకరా సార్ మన హైదరాబాద్లో. అవునా? మీరు చూసారు కదా, అది నేను చెప్పింది కాదు. అంటే డే బై డే ఇక్కడ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ లేదు, మార్కెట్ లేదు అనుకుంటున్నారు, కానీ హిస్టరీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో రేటు ఎంత పర్ రెసెప్ట్ కోడ్ చేస్తారో చెప్పండి. 5,999 రూపాయలు మేము ఇక్కడ కోడ్ చేస్తున్నాం సార్. సో దీన్ని మేము 4,999కి ఇప్పుడు ఇస్తున్నాం సార్. ఈ 1 month వరకు ఈ ఆఫర్ ఉంటుంది మీకు. ప్లస్ దీంతో పాటు ఎమ్యూనిటీస్ ఉంటాయి ఎక్స్ట్రా మీకు. అంటే 6,000 రూపాయలు ఉన్నది 5,000 ఇస్తున్నాం సార్. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మాకు అన్ని నేషనల్ బ్యాంక్స్ అవైలబిలిటీ ఉంది సార్. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా మా బ్యాంక్ పర్సన్ మా దగ్గర మీరు ఎప్పుడు ఫ్లాట్ బుక్ చేసుకున్నా మేము మొత్తం అంటే ఒకేసారి మొత్తం పేమెంట్ చేసుకునే అవకాశం కూడా లేదు. మేము ఏంటంటే మినిమం ఒక 5 to 10 lakhs మాత్రం తీసుకొని మిగతా మీరు లోన్కి వెళ్ళాలనుకుంటారో లోన్ ఫైల్ మీకు ఇంటర్ పంపిస్తాం మేము. మా బ్యాంకర్స్ మా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటారు మా వాళ్ళు. మీ అవైలబిలిటీ బట్టి మీరు 80% తీసుకోవాలన్నా 60% తీసుకోవాలన్నా 70% మీ ఇష్టం సార్ అది. ఓకేనా? అన్ని బ్యాంకులు అయితే అవైలబిలిటీ ఉన్నాయి సార్ మనకి. ఓకే అండి, ఎవరైతే సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుని బెస్ట్ రిటర్న్స్ కావాలనుకుంటే రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఇక్కడ మీరు లీవింగ్ ఉండడానికైనా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయినా కూడా ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సార్ దగ్గర మాట్లాడి లొకేషన్ అయితే విజిట్ చేయండి. ఎక్సలెంట్ లొకేషన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.